ఈనాడు దివ్య పూజా బలిలో ప్రత్యేకముగా 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి వారందరి యొక్క ఉద్దేశాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కొమ్మారెడ్డి చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి ఆరోగ్య మేరీ ఫ్రమ్ షాద్ నగర్. గొల్లమారి కస్పరెడ్డి గోపు షవిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గోపు ప్రవీణ్ కల్పన మరియు వారి కుటుంబ సభ్యులు. తాతిరెడ్డి చిన్నపరెడ్డి తుమ్మ ఆరోగ్యమ్మ తుమ్మ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. తానుగుండ్ల అంతోనిరెడ్డి మెర్లినమ్మ శ్యామల జోజిరెడ్డి రోజమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తానుగుండ్ల ఫాతిమారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి ఎన్నారెడ్డి అంబటి లూర్తిరెడ్డి ఫాతిమా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి ఆరోగ్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి జ్ఞానరెడ్డి తేకులమ్మ ప్రకాష్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తుమ్మ షవురెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి లీనారెడ్డి షౌరీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి లీనారెడ్డి షౌరీలు శ్యామల ఇన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శ్యామల రాయపురెడ్డి సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏ జాన్ సిసిలియా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని పూజ సమర్పించేవారు ఏ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బి జోసఫ్ బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని మరియు కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలి అని సమర్పించేవారు ఏ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కాకుళ్ళ బాలకోటయ్య సోలే సాలమన్ రాజ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సోలే జేవియర్ రాజు రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మువ్వల ఆంధ్రేయ మువ్వల సుజాత ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు మువ్వల రెజీనా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. నెలటూరి రాయప్ప నెలటూరి లలిత కుమారి నెలటూరి రూబేనమ్మ తలారి చక్రయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు నెలటూరి అంతోనమ్మ తలారి శేఖర్ బాబు మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన గొంతుపులుగు మోషే గొంతుపులుగు రాధాబాయమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు గొంతుపులుగు అమర్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కందుల రూద్దురెడ్డి శ్యామల అన్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు శ్యామల ఫ్రాన్సిస్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మేరుగ శ్రీనివాసరావు కె సుమ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సోలే జేవియర్ రాజు రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. సలిబిండ్ల జోజిరెడ్డి ఫాతిమారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సలిబిండ్ల ఫాతిమా ఆరోగ్య మేరీ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాయ చిన్నపరెడ్డి అల్లం ఇన్యాసమ్మ మర్రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రాయ జసింతమ్మ రాయ విజయ మరియు కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి వారి కుటుంబంలో ఉన్న వారందరినీ పాప శాపములు తొలగిపోవాలని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జేవియర్ శామ్ సెబస్టిన్ ఆరోగ్య మేరీ స్టీవెన్ సెబస్టినా మరియు వారి కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన లెసెల్ ఫ్రాన్సువా బి సరోజా స్టాన్లీ వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు
విన్సెంట్ రాజ్, బొంబిన రాజు మరియు వారి కుటుంబ సభ్యులు, మరణించిన సుందర్ రాజ్ పిళ్ళై, లక్ష్మీ పిళ్ళై ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరి కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు విన్సెంట్ రాజ్, బొంబిన రాజు మరియు వారి కుటుంబ సభ్యులు, మరణించిన ఐ ఫ్రెడరిక్, సెలీనా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు, గొలమారి బాలరెడ్డి, మరియమ్మ, పుష్పాంజలి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని దివ్య పూజా బలి సమర్పించేవారు యాంటోనీ మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు, మరణించిన ఏరువ చిన్నమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు ఏరువ సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు, మరణించిన జి ఆరోగ్యస్వామి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు జి సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు, మరణించిన ప్రతి ఆత్మను, దిక్కులేని ఆత్మలను, మా విచారణలో మరణించిన ఆత్మలను, మా కుటుంబంలో మరణించిన ఆత్మలను మరియు ఫాదర్ తెరన్ జోన్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏరువ సుధాకర్ రెడ్డి, పుష్ప మరియు వారి కుటుంబ సభ్యులు. ఇవి ప్రభువైన నా మాటలు, నేను మీ అభివృద్ధినే కాని వినాశనమును కోరను. అప్పుడు మీరు నాకు మొరపెట్టి ప్రార్థన చేయుదురు, నేను మీ మనవిలను ఆలకింతును. మిమ్ము చెల్లాచెదురు చేసిన దేశముల నుండి, తావుల నుండి మిమ్ము తోడ్కొని వత్తును. ఇర్మియా 29:11 నుండి 14వ వచనం వరకు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాడు దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించాలి అని 30 రోజుల పాటు ప్రత్యేకమైనటువంటి గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని, వారి కుటుంబంలో మరణించినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పించమని, ప్రార్థించమని కోరినటువంటి ప్రతి బిడ్డను కూడా ఆ ప్రభువుకు సమర్పించి ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరి మీద ఆ దేవుని యొక్క కృపా దీవెనలు కుమ్మరించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలులో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడుతూ, అయ్యా నన్ను క్షమించండి, నన్ను మీరు క్షమించకపోతే, దీవించకపోతే నేను బ్రతకలేనయ్యా అని పశ్చాత్తాపపడుతూ మన పాపాలను ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయ్యుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెననియు బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము,
స్తుతించుదము. ప్రభువైనవు మా సర్వేశ్వర, నిత్యము నిన్ను పూజించుటలోనే మాకు సంపూర్ణము శాశ్వతమైన ఆనందము కలదు. కనుక ఈ దివ్య కార్యములు మేము భయభక్తులతో పాల్గొని సంతోషించున్నట్లు మాకు సహాయపడుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు. అలెగ్జాండ్రియాకు చెందిన అశ్విని చిహ్నము గల ఓడ ఒకటి శీతాకాలమంతయు ఆ దివియందే ఉండుటచే 3 నెలల తర్వాత మేము దానిపై పయనించితిమి. తరువాత మేము సిరాకుసేను చేరుకొంటిమి. అక్కడ 3 రోజులుంటిమి. అచ్చటి నుండి రెజియూము నగరమునకు వచ్చితిమి. మరుసటి దినమున దక్షిణ దిశకు గాలి వీచసాగెను. 2వ దినము మేము పుతయోలిపురము చేరితిమి. అచ్చట మాకు కొందరు సోదరులు కనబడి 7 రోజుల వరకు వారి యొద్ద ఉండుమని కోరిరి. పిదప మేము రోము నగరమునకు వచ్చితిమి. రోములో ఉన్న సోదరులు మేము వచ్చిన సంగతిని విని మమ్ము కలుసుకొనుటకై అప్పియా సంత వరకును 3 సత్రముల వరకును వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతా వందనములు చెల్లించి ధైర్యము వహించెను. మేము రోము చేరుకొనినప్పుడు ఒక సైనికుని కాపలాలో పౌలు ఒంటరిగా నివసింప అనుమతింపబడెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ
శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము పవిత్ర వచనములు 22 నుండి 33వ వచనం వరకు. యేసు తాను జనసమూహములను పంపివేయులోగా శిష్యులను పడవనెక్కి తనకంటే ముందుగా ఆవలి దరికి చేరవలేనని ఆజ్ఞాపించెను. ఆ జనసమూహములను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుకొనుటకై ఏకాంతముగా కొండ మీదకి వెళ్ళెను. సాయం సమయం వరకు ఆయన ఏకాంతముగా అచ్చటనే ఉండెను. ఇంతలో గాలి ప్రతికూలముగా వీచుట వలన పడవ అలలలో కొట్టుకుని చాలా దూరము పోయెను. వేకువ జామున యేసు నీటిపై నడుచుచు వారి వద్దకు వచ్చెను. అది చూసిన శిష్యులు భయభ్రాంతులై ఇది భూతము అని కేకలు వేసిరి. వెంటనే యేసు వారితో, భయపడకుడు, ధైర్యం వహింపుడు, నేనే కదా అని పలికెను. పేతురు అంతటా, ప్రభు, నిజముగా నీవే అయినా నీటి మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞ ఇమ్ము అనెను. ఆయన రమ్మనగానే పేతురు ఆ పడవ దిగి నీటిపై నడిచి ఆయన యొద్దకు వచ్చుచుండెను. కానీ ఆ పెనుగాలికి భయపడెను. నీటిలో మునిగిపోవచ్చు, ప్రభు నన్ను రక్షింపుము అని కేకలు వేయసాగెను. వెంటనే ప్రభు చేయి చాచి పట్టుకుని, అల్ప విశ్వాసి, నీవేళ సందేహించితివి అనెను. అంతటా వారు పడవనెక్కగా గాలి అణిగిపోయెను. పడవలోనున్న శిష్యులు, నీవు నిజముగా దేవుని కుమారుడు అని పలికి ఆయనను ఆరాధించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ పునీత పేతురు పౌలు గారి యొక్క దేవాలయ ప్రతిష్టోత్సవ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. ప్రియ సహోదరులారా, మనందరికీ తెలుసు, పునీత పేతురు గారు, పౌలు గారు తల్లి తిరుసభలో 2 ప్రధానమైనటువంటి మూల స్తంభాలుగా మనం గుర్తిస్తూ ఉన్నాం. అందుకనే ప్రియ సహోదరులారా, సువార్త వ్యాప్తిలో దేవుని రాజ్యాన్ని అనేక ప్రాంతాలకు వ్యాప్తింప చేయటంలో, దేవుని రాజ్యాన్ని కట్టడంలో, దేవుని యొక్క బిడ్డలను విశ్వాసములో నడిపించడంలో వీరిద్దరూ కూడా చాలా ప్రధానమైనటువంటి పాత్రను వహించారు. ప్రియ సహోదరులు గమనించండి, పేతురు గారు యేసు ప్రభు చేత పిలువబడినటువంటి అపోస్తలులలో ఒకడు. మరి పౌలు గారు యేసు ప్రభు చేత పిలువబడినటువంటి 12 మందిలో అపోస్తలులలో ఒకడా అంటే కానే కాదు. ప్రియ సహోదరులారా, పేతురు గారి యొక్క పని వేరు, పేతురు గారి యొక్క పరిచర్య వేరు, పౌలు గారి యొక్క పరిచర్య వేరు. పౌలు ఉత్థాన క్రీస్తును పొందుకున్న తరువాత సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి పౌలుగా మారాడు. మరి ఉత్థాన క్రీస్తు దర్శనానికి ముందు ఆ వ్యక్తి ఎలాంటి వాడు అని అంటే, యూదా మత గ్రంథాలను చాలా చక్కగా క్షుణ్ణంగా చదివినటువంటి వ్యక్తి, యూదా మత గ్రంథాలే ప్రధానమైనటువంటి మూల సూత్రాలుగా నమ్మినటువంటి వ్యక్తి, తన మతాన్ని ముందుకు నడిపించుకోవటం కోసం క్రైస్తవ మతాన్ని మీద పడి క్రైస్తవులను చిత్రహింసలు చేసినటువంటి ఒక హంతకుడు సౌలు. ఈరోజు తల్లి తిరుసభ వీరిద్దరిని సమానంగా గుర్తిస్తూ గౌరవిస్తూ ఈరోజు మన ముందు సాక్షులుగా ఉంచుతుంది. కారణం ఏమిటంటే, పేతురు గారు దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి 12 మంది అపోస్తుల్లో ఒకడు. కానీ సౌలు మాత్రం లేదా పౌలు మాత్రం దేవుని చేత పిలువబడలేదు. కానీ ఉత్థాన క్రీస్తు దర్శనాన్ని పొందుకున్న తరువాత దేవుడు నన్ను ఒక ప్రత్యేకమైనటువంటి పరిచర్యకు నన్ను ఎన్నుకున్నాడు అని నమ్మినటువంటి వ్యక్తి.
ఉత్థాన క్రీస్తు దర్శనాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి ఉత్థాన క్రీస్తు దర్శనాన్ని పొందుకున్న తరువాత క్రీస్తు ప్రభు కోసం తన పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని వదిలి దేవుని కోసం అనేక సముద్రాలు దాటి సువార్తను వ్యాప్తింపచేసినటువంటి గొప్ప అపోస్తులుడు పౌలు గారు. ఒకరేమో దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి అపోస్తులుడు, రెండవ వ్యక్తి దేవుని చేత పిలువబడి తనకు తానుగానే అపోస్తులుగా ప్రకటించుకుంటూ అపోస్తుల కార్యాలను ప్రారంభిస్తూ అపోస్తుల పరిచర్యలో ఆయన ఎంతగానో మొదటి స్థానంలో నిలిచినటువంటి వ్యక్తి పౌలు గారు. కాబట్టి ప్రియ సహోదరులారా, వీరిద్దరికీ కూడా రోమ్ నగరంలో 2 ప్రధానమైనటువంటి దేవాలయాలను నిర్మించారు. 2 సమానమైనటువంటి దేవాలయాలను నిర్మించారు. వీరిద్దరి జ్ఞాపకార్థముగా రోమ్ నగరంలో నిర్మించినటువంటి దేవాలయాల ప్రతిష్టోత్సవం ఈరోజు తల్లి తిరుసభ కొనియాడుతూ ఉంది. వారిద్దరూ తల్లి తిరుసభలో ప్రధానమైన పాత్రను వహించారు. వారిద్దరూ కూడా 2 మూల స్తంభాలుగా పనిచేశారు. పేతురు గారు ఒకవైపు 12 మంది అపోస్తులను 11 మంది అపోస్తులను ముందుకు నడిపిస్తూ బలపరుస్తూ దేవుని యొక్క వాక్యాన్ని బోధించిన వ్యక్తి అయితే, పౌలు గారేమో అన్యులకు సువార్తను ప్రకటిస్తూ దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అందరూ యోగ్యులే, సున్నతి మాత్రమే కాదు, యేసు ప్రభువును అంగీకరించిన ప్రతి ఒక్క వ్యక్తి పరలోక రాజ్యంలో వారసత్వాన్ని పొందుకోగలుగుతాడు అని బోధించినటువంటి వ్యక్తి పునీత పౌలు గారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వీరిద్దరిని కూడా తల్లి తిరుసభ ఈరోజు సమానంగా గుర్తించి గౌరవించి ఇదిగో వారి యొక్క దేవాలయ ప్రతిష్టోత్సవ మహోత్సవాన్ని ఎంతగానో ఘనంగా కొనియాడుతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, వీరిద్దరూ చేసినటువంటి త్యాగాలు మర్చిపోలేనటువంటివి. దేవుని రాజ్యాన్ని స్థాపించడం కోసం వీరిద్దరూ పడినటువంటి కష్టాలు మర్చిపోలేనటువంటివి. అందుకనే వీరిద్దరి యొక్క త్యాగాలను గుర్తించిన తల్లి తిరుసభ ఈరోజు వారి యొక్క సేవలను గుర్తించి అభినందిస్తూ మనము కూడా అలాంటి మంచి సేవాభావాన్ని, శిష్యరికాన్ని కలిగి ఉండాలని తల్లి తిరుసభ మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. ప్రియ సహోదరులారా, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, యేసు ప్రభు నీటి మీద నడిచి రావటం, అది చూసినటువంటి శిష్యులు భయంతో వణికిపోవటం, మీరు భయపడవద్దు నేనే కదా అని యేసు ప్రభు అభయం ఇవ్వటం, ఆ మాటలు విన్నటువంటి పేతురు నిజముగా నీవే అయితే నేను కూడా నీ దగ్గరకు నడిచి వచ్చే శక్తిని ఇవ్వమని అడగటం, యేసు ప్రభు ఆయనను ఆహ్వానించటం, పేతురు గారు కొంత దూరం వరకు నీటి మీద నడవసాగటం, ఆ తరువాత మునిగిపోయే వృత్తాంతాన్ని మనం ఈరోజు పట్టణంలో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే, యేసు ప్రభు ఏ పని చెప్పినా ఏ మాట చెప్పినా ముందుండేటువంటి వ్యక్తి. ఆయన ఏది చెప్పినా నేను చేయడానికి సిద్ధముగా ఉన్నాను అని ముందుకు వచ్చేటువంటి వ్యక్తి. ఆయనలాగా మారాలనే తపన, ఆయనలాగా జీవించాలనే తపన, కానీ కొన్ని బలహీనతల చేత ఆయన మునిగిపోతూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరులారా చూడండి, యేసు ప్రభులాగా నీటి మీద నడవాలని ఆ శక్తిని ప్రసాదించమని కోరుకున్నటువంటి పేతురు గారు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత తన పాత జీవితాన్ని వైపు చూశాడు, తన చుట్టూ చేరినటువంటి అలల వైపు చూశాడు, సమస్యల వైపు చూశాడు. నేనా నీటిలో నడిచేది? ఆయన నీటిలో నడుస్తున్నాడంటే ఆయన దేవుడు, దేవుని కుమారుడు, పవిత్రమూర్తి. మరి నేను పాపాత్ముడను, పాపాల్లో కూరుకుపోయినటువంటి నేను నీటి మీద నిజంగానే నడుస్తున్నానని తనను తాను పరిశీలించుకున్నాడు. తన పాపస్థితిని ఆలోచించాడు, పాపం వైపు చూశాడు. వెంటనే ఆయన మునిగిపోవడం ప్రారంభిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలుగా దైవశక్తి మనందరిలో ఉంటుంది. అది పని చేయాలంటే ఆ శక్తిని మనం విశ్వసించాలి. అది దేవుని శక్తి, మన శక్తి కాదు.
దేవుని నమ్మిన వారికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుని నమ్మితే ఆ అసాధ్యమైనటువంటి గొప్ప శక్తి మనలో కూడా పనిచేస్తుంది అని మనం విశ్వసిస్తే తప్పకుండా ప్రియ సహోదరులారా ఆ దేవుని శక్తిని మనం అందరం కూడా అనుభవిస్తాం. మిగతా శిష్యులేమో భూతమని భయపడిపోతుంటే పేతురు గారు మాత్రం నేను భూతాన్ని కాదు అని యేసు ప్రభు పలకగానే, అయ్యా నీకులాగా నడిచే శక్తి నాకు కూడా ఇవ్వండి, నన్ను రమ్మని చెప్పండి అనగానే నడవటం ప్రారంభించాడు ప్రియ సహోదరులారా. కాబట్టి ఆశ ఉంటే సరిపోదు, ఆశను మనం అందరం కూడా పోషించుకోవాలి, కాపాడుకోవాలి. ఏదో ప్రార్థన చేస్తే సరిపోదు, ఆ ప్రార్థనలో విశ్వాసము తోడై ఉండాలి. ఏదో విశ్వాసం ఉంది అని చెప్పుకుంటే సరిపోదు, ఆ విశ్వాసానికి తగినట్లుగా మనం క్రియలు చేయాలి. అందుకనే పౌలు గారు అంటారు, విశ్వాసము క్రియలు రెండు కూడా సమానంగా ఉండాలి. ఏ ఒక్కటి లోపించినా ఆ విశ్వాస యాత్ర అనేది ముందుకు వెళ్ళదు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ పునీత పేతురు పౌలు గారి యొక్క దేవాలయ మహోత్సవ శుభ సందర్భంలో మనము కూడా వారి లాంటి మంచి లక్షణాలను దయచేయమని, వారి లాంటి మంచి విశ్వాసాన్ని దయచేయమని, వారి వలె మనము కూడా దేవుని యొక్క సువార్తను అనేక ప్రాంతాలకి ప్రకటింపచేసే గొప్ప యోగ్యతను దయచేయమని మన ప్రార్థన ద్వారా, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా మనం కూడా దేవునికి సాక్షులుగా మారే మహాకృపను దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడు అనే దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈ ఉదయకాల దివ్య పూజాబల్లో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి ముఖ్యముగా 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజాబలు సమర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభా. దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించండి. అనేక సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఉన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకున్న వారందరి చుట్టూ మీ దూతల శిబిరాన్ని ఏర్పాటు చేయండి ప్రభా. ఆ బిడ్డలందరినీ కూడా దీవించండి. వారు చదివే చదువుల్లో, చేసే పనుల్లో తోడుగా ఉండమని, వారికి మంచి ఉద్యోగాలు, మంచి వివాహ సంబంధాలు, బంగారు భవిష్యత్తును వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభా. వారికి బంగారు భవిష్యత్తును దయచేయండి, మంచి ఉద్యోగాలను దయచేయండి. అలాగే ప్రభా, వివాహాల కొరకు, సంతానము కొరకు, అనేక శుభకార్యాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. ఓ ప్రభా, మేము చేసిన పాపాలను బట్టి గాక మీ మంచితనముతో ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని, మమ్మందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మహోన్నతుడు అనే తండ్రి, పరమ వైద్యుడు అనే దేవా, ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను దయచేయండి. అలాగే తండ్రి, మరణించినటువంటి కౌశిక్ అనే చిన్నారి బిడ్డను నిత్య విశ్రాంతిని దయచేయమని, ఆయన చేసిన, తెలుసో తెలియక చేసిన పొరపాట్లన్నీ కూడా క్షమించి మీ మంచి మనసుతో ఆ బిడ్డకు నిత్య విశ్రాంతిని దయచేయమని, తల్లిదండ్రులకు, తోబుట్టువులకు, బంధుమిత్రులందరికీ మంచి ఊరటను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అదేవిధంగా తండ్రి, మాము ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థన సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను కూడా దీవించండి ప్రభా. వారి సమస్యలు, ఇబ్బందులు ఏమై ఉన్నాయో మీకు తెలుసు తండ్రి. వారికి కావలసినటువంటి మంచి ఆశీర్వాదాలను కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు వేడుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభు. ఈ దివ్య పూజాబలుల ద్వారా వీరి కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగునుగాక, అద్భుత కార్యాలు జరుగునుగాక, సమస్యలన్నీ తొలగిపోవునుగాక, వ్యాధులన్నీ తొలగిపోవునుగాక, అనేక సమస్యలు చిక్కుకుని ఉన్న వారికి గొప్ప మార్గాలు తెరవబడునుగాక. ప్రభా, మా ప్రార్థనను ఆలకించి ఈ దివ్య పూజాబలి ద్వారా ఎక్కున్నటువంటి బిడ్డలందరినీ కూడా నూరంతలుగా దీవించి కాచి కాపాడమని, ప్రత్యేకంగా దివ్య పూజాబలులు సమర్పించిన వారందరినీ కూడా ఆశీర్వదించమని ఈ మనలన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
దేవునికి తనువు మనసు అంకితం. త్రిత్వైక దేవునికి తనువు మనసు అంకితం. హృదయపూర్వకార్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వకార్పణం ఇది ఆత్మీయ సమర్పణం. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మహావైభవముతో నిండియున్న నీ సమక్షములో మేమర్పించు ఈ బలి నీ ఎడల మాకు గల భక్తి పెరుగుదలకు శాశ్వత జీవమును పొందుటకు దోహదపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలదని నమ్మిక వికసించినది. మరణము తప్పదను సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది. దేవా, నీ విశ్వాసులకు జీవితము మారుచున్నదే గాని నాశనమగుటలేదు. ఇహలోక అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోక నిత్య నివాసమును పొందగలుగుచున్నాము. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మోకరించగలిగే వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. ఈ సమయంలో ఎక్కున్నటువంటి అప్పము, ద్రాక్షారసము దేవుని యొక్క సొంత శరీర రక్తాలుగా మారబోతుంది. అనగా ఆ దేవుడే సజీవంగా శరీరధారి అయి మన మధ్యలో ప్రవేశించబోతున్నాడు, ప్రత్యక్షం కాబోతున్నాడు. అడగండి ప్రియ సహోదరులారా, ఏ సమస్య నుండి బాధపడుతున్నారో, ఏ కార్యాలు నెరవేరటం లేదో, ఎంతగా అనేక విధాలుగా నలిగిపోతున్నారో ప్రతి ఒక్కటి కూడా ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో ప్రార్థన చేయండి. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము. భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలకుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురులను, జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈనాడు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజా బలులు సమర్పించమనేటువంటి బిడ్డలను, 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి కుటుంబాలను, వారి కుటుంబంలో మరణించినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు, ప్రయాణాలు చేస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. మమ్ము ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలను, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్కు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలందరినీ దీవించమని ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయుగు పునీత జోసెఫ్ గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా
నిన్ను స్తుతించి మహిమపరచుదాము. అందుకు 2 చేతుల పైకి లేపి, ప్రభా మా విశ్వాసాన్ని బలపరచండి, మా కుటుంబాలను లేవనెత్తండి ప్రభా, మా బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసంతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మాయందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ప్రభును శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకాంత్యము వరకు సదా మీకు తోడుగా ఉంటానని పలికినటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
సంతోషాన్ని క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం అందరూ కూడా మోకరించి 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ఆత్మల కొరకు, మన కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు, ఉత్తరించే స్థలములో ఉన్నటువంటి ఆత్మల కొరకు, దిక్కులేని ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని మీ కుటుంబాల్లో మరణించినటువంటి ఆత్మల పేర్లు చెప్పి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఏలిన వారా, వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా, వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా, వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. దేవర ప్రసాదము చేత ఆనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. మృతి పొందిన సకల విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. మీరు ప్రార్థింపుడు. ప్రార్థనలో మీరు దేనిని అడిగినను దానిని మీరు తప్పక పొందుదురని విశ్వసింపుడు అని ప్రభువు పలుకుచున్నారు. మార్కు శుభవార్త 11వ అధ్యాయము 24వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించితిమి. ఇది మాయందు నీ ఎడల గల భక్తిని అధికము చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితో సమాధానంతో ఆయురారోగ్యాలతో సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా మరియమ్మ, ప్రణుతించెదము రక్షకమాత. అమ్మా అమ్మా మా మరియమ్మ,
వందనమమ్మా ప్రీతితో గునుమా అమ్మా అమ్మా మా మరియమ్మా వందనమమ్మా ప్రీతితో గునుమా జీవ ప్రదాత యేసునాథునికి జన్మనిచ్చిన మాత జీవ మార్గమున నిత్యము నడువగ మాకై వేడగరమ్మా జీవ ప్రదాత యేసునాథునికి జన్మనిచ్చిన మాత జీవ మార్గమున నిత్యము నడువగ మాకై వేడగరమ్మా అమ్మా అమ్మా మా మరియమ్మా వందనమమ్మా ప్రీతితో గునుమా అమ్మా అమ్మా ఆదిదేవుని తలపుల వరమున పూచిన పరిమళ పుత్రిక వరమా ఆదిదేవుని తలపుల వరమున పూచిన పరిమళ పుత్రిక వరమా ఆపదలందున ఆలంబనవై ఆపదలందున ఆలంబనవై నయమున రావా దీవెనలీవవా నిత్య సహాయిని జీవ ప్రదాత యేసునాథునికి జన్మనిచ్చిన మాత జీవ మార్గమున నిత్యము నడువగ మాకై వేడగరమ్మా జీవ ప్రదాత యేసునాథునికి జన్మనిచ్చిన మాత జీవ మార్గమున నిత్యము నడువగ మాకై వేడగరమ్మా అమ్మా అమ్మా మా మరియమ్మా వందనమమ్మా ప్రీతితో గునుమా అమ్మా